ఈ క్లాస్లో వచ్చేసి వేరియస్ ముద్రాస్ రిలేటెడ్ టు బుద్ధిజం నేర్చుకుందాం. ముద్రాస్ భూమి స్పర్శ ముద్ర, భూమి స్పర్శ ముద్ర, ఇందులో ఏముంటుంది అంటే మెడిటేషన్లో బుద్ధ కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ పామ్ అప్రైట్ ఇన్ ఇస్ ల్యాప్, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా అరచేతి పామ్ అప్రైట్ పెట్టేసి ల్యాప్లో పెట్టుకుంటారు. రైట్ హ్యాండ్ టచింగ్ ద ఎర్త్, భూమి ముద్ర కదా. రైట్ హ్యాండ్ ఎర్త్ని టచ్ చేస్తుంది. లెఫ్ట్ వచ్చేసి ఓపెన్గా ఇది ఓపెన్గా ల్యాప్ మీద పెట్టుకుంటారు. బ్లూ బుద్ధ నోన్ యాజ్, ఇది ఎక్కువ బ్లూ కలర్లో ఉన్న బుద్ధ ఉంటాడు కదా, అక్కడ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే కాలింగ్ ద ఎర్త్ టు విట్నెస్ ద ట్రూత్, కాలింగ్ ద ఎర్త్ టు విట్నెస్ ద ట్రూత్. ఎర్త్ని సిగ్నిఫికెన్స్ ఏంటంటే కాలింగ్ ద ఎర్త్ టు విట్నెస్ ట్రూత్, భూమి స్పర్శ ముద్ర. మూమెంట్ బుద్ధ అటైనింగ్ ఎన్లైట్మెంట్, ఇది ఎన్లైట్మెంట్, భూమి ఎన్లైట్మెంట్ అటైన్ అయిన మూమెంట్ని చూపిస్తుంటుంది. ఇది బ్లూ బుద్ధలో ఇది ఎక్కువ ఉంటుంది, భూమిది. ఈ బ్లూ బుద్ధని ఏమంటారు ఎక్కువ? అక్సోబియా అంటారు. బ్లూ ముద్రని ఎక్కువ బ్లూ బుద్ధ ఈజ్ నోన్ యాజ్ అక్షోబియా, AKSHOBHYA, అక్షోబియా. నెక్స్ట్ వచ్చేసి ధ్యాన ముద్ర మెడిటేషన్, దీన్ని సమాధి కూడా అంటారు. మెడిటేషన్లో ఉంటుంది, ఇది మెడిటేషన్ ఇండికేట్ చేస్తుంది, దీన్నే సమాధి కూడా అంటారు. యోగ ముద్ర కూడా అంటారు, ధ్యాన ముద్రనే. రెండు హ్యాండ్స్ ల్యాప్లో వేసుకొని లెఫ్ట్ వేసుకొని back of the right hand resting on the palm of the left hand with the fingers extended. Many statues low, thumbs of both hands are shown touching at the tips, thus forming a mystic triangle. Thumbs both hands are shown touching at tips, hands are shown touching at tips దగ్గర టచ్ అవుతాయి. ఇది మిస్టిక్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. రైట్ హ్యాండ్ రెస్టింగ్ ఆన్ ద పామ్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ విత్ ఫింగర్స్ ఎక్స్టెండెడ్, ఇది బోత్ హ్యాండ్స్ టచ్ అయ్యి మిస్టిక్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ధ్యాన ముద్రలా. టోటల్ ఎన్ని ముద్రలు ఉన్నాయంటే 10 ముద్రాస్ ఉన్నాయి. ఇది ధ్యాన ముద్ర ఎట్లా అంటే స్పిరిచువల్ పర్ఫెక్షన్కి ఉంటుంది. ఫైనల్ మెడిటేషన్ బోధి ట్రీ అప్పుడు ధ్యాన ఎందుకు సమాధి అంటారంటే ఫైనల్గా చేసిండు, బోధి ట్రీ కిందనే చచ్చిపోయింది కదా, అప్పుడు ఫైనల్ బోధి ట్రీ ఇదే డ్యూరింగ్ ద ఫైనల్ మెడిటేషన్. వితార్క ముద్ర వచ్చేసి టీచింగ్ అండ్ డిస్కషన్ ఆఫ్ ఇంటలెక్చువల్, అంటే జస్ట్ ఒక మన బొటన వేలు దాని సైడ్న వేలు ఇలా పట్టుకొని ఇలా దీవిస్తున్నట్టు అలా పట్టుకుంటారు. బొటన వేలు అది దానిపైన ఉన్నది. తంబు ఇండెక్స్ ఫింగర్ తంబు రెండు వేసి సర్కిల్ ఫామ్ టచ్ అయినట్టు చేసేసుకొని ఇది రైట్. వితార్క ముద్ర ఇది ఏంటంటే టీచింగ్ అండ్ డిస్కషన్ అప్పుడు వాడతారు. టీచింగ్ అండ్ డిస్కషన్, టీచింగ్ ఎవరు చేస్తారు? జనరల్గా ఇంటలెక్చువల్లో వేస్తారు కాబట్టి ఇంటలెక్చువల్ డిబేట్ అప్పుడు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు.
రెండు అదే థంబ్ ఇండెక్స్ ఫింగర్ టచ్ అయి ఉంటాయి, సర్కిల్లా ఫామ్ అయ్యి. రైట్ హ్యాండ్ ఈస్ పొజిషన్డ్ ఎట్ షోల్డర్ లెవెల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ హెడ్ ద హిప్ లెవెల్ ఇన్ ద ల్యాప్ విత్ ద ఫామ్ ఫేసింగ్ అప్వర్డ్స్. లెఫ్ట్ హ్యాండ్ ఏమో హిప్ లెవెల్లో వేసుకొని ద ల్యాప్లో ఇట్లా కింద పెట్టుకొని పామ్ వేసేసి, రైట్ హ్యాండ్ మాత్రం షోల్డర్ లెవెల్లో ఇలా దీవిస్తున్నట్టు అలా వేసి. టీచింగ్ ఇట్ సిగ్నిఫైడ్ టీచింగ్ పేస్ ఆఫ్ రీచింగ్ ఇన్ బుద్ధిజం. ఆ సర్కిల్ ఏం చేస్తుంది అంటే కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ వస్తుంది, అక్కడ బిగినింగ్ ఉండదు ఎండింగ్ ఉండదు కాబట్టి అలా చూపిస్తుంది అన్నట్టు. అభయ ముద్ర ఇదేమంటే వితార్క అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. టీచింగ్ వితార్క విట్లో ఏం జరుగుతుంది, టీచింగ్ జరుగుతుంది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అభయ ముద్ర అంటే ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఫియర్లెస్నెస్. అభయ ముద్ర అంటే అదేనట్టు. రైట్ హ్యాండ్ ఈస్ రేజ్డ్ టు షోల్డర్ హైట్ with the arm bent. Palm of the right hand faces upwards and the fingers are upright and joined. Left hand hangs downwards by the side of the body. ఈ అభయ ముద్ర ఆఫ్టర్ అలైన్మెంట్, ఆఫ్టర్ ఎన్లైట్మెంట్. ఈ అభయముద్ర జనరల్గా ఎలా ఉంటుంది అంటే రైట్ హ్యాండ్ షోల్డర్ హైట్లో లేపి విత్ ఆర్మ్ బెంట్ వేసి, పామ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఫేసెస్ ఫార్వర్డ్ విత్ ద ఫింగర్స్ సపరేట్. జస్ట్ అభయముద్ర అంటే ఫింగర్స్ అన్నీ జస్ట్ ఇట్లా షోల్డర్ వరకు లేపి ఇలా జస్ట్ ఇక్కడ ఫింగర్స్ ఇక్కడ తంబు ఇలా జస్ట్ ఇలా పెట్టడమే అభయముద్ర. ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్లైట్మెంట్. సో ఎన్లైట్మెంట్ అయ్యేటప్పుడేమో భూమి స్పర్శ ముద్ర, ధ్యాన ముద్ర ఏమో ఫైనల్ మెడిటేషన్, ధ్యాన ముద్ర సమాధి అట్లా ఉంటారు. వితార్కనేమో టీచింగ్ అప్పుడు, అభయముద్రనేమో ఫియర్లెస్నెస్, అభయం ఇచ్చాడు అలా అంటారుగా. ధర్మచక్ర ముద్ర వచ్చేసి టర్నింగ్ ద వీల్ ఆఫ్ ద ధర్మ ఆర్ లా, సెట్టింగ్ ఇన్ టు మోషన్ ద వీల్ ఆఫ్ వర్మ. ధర్మచక్ర ఇది 2 హ్యాండ్స్తో ఉంటుంది. రైట్ హ్యాండ్ చెస్ట్ లెవెల్లో విత్ ద ఫామ్ ఫేసింగ్ అవుట్వర్డ్స్. ఏ మిస్టిక్ సర్కిల్ is formed by joining the tips of the index finger and thumb. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి టర్న్ ఇన్వర్డ్ and the index finger and thumb of this hand joint to touch the right hand circle. అంటే 2 చేతులు ఒక సర్కిల్స్ ఫామ్ చేస్తారు ధర్మచక్ర పరివర్తన అనేది. ఫస్ట్ శర్మన్ అప్పుడే ఇది వచ్చేసింది ధర్మచక్ర అంటే సార్. ఫస్ట్ శర్మ అయితే ఇన్ ద డీర్ పార్క్ ఆఫ్ సర్నాథ్, ఫస్ట్ చక్ర అది. ఇంకా అంజలి ముద్ర వచ్చేసి గ్రీటింగ్స్, 2 నమస్తే పెట్టినట్లు ఉంటుంది. గ్రీటింగ్స్, డెవోషన్ అండ్ అడోరేషన్. క్లోజ్ టు ద చెస్ట్, పామ్స్ అండ్ ఫింగర్స్ జాయిన్ అగెన్స్ట్ ఈచ్ అదర్ వర్టికలీ. ఇది నమస్తే పొజిషన్లో వచ్చేసేది అంజలి ముద్ర, నమస్తే. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ట్రూ బుద్ధ డు నాట్ మేక్ దిస్ హ్యాండ్ గెస్చర్ and this gesture should not be shown in Buddha statues. This is for bodhisattvas who aim and prepare to attain perfect acknowledgement. సో బుద్ధకి ఇది ఉండదు అని చెప్పి అంటారు. అలైట్మెంట్ వచ్చినప్పుడు బోధిసత్వాస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది చూపెట్టాలి అందరి ముద్ర నమస్కారం అని చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బోధి ముద్ర, వారధి ముద్ర, కరణ ముద్ర. ఉత్తర బోధి ముద్ర ఇది సూపర్ ఎన్లైట్మెంట్. ఇది హోల్డింగ్ బోత్ హ్యాండ్స్ అట్ ద లెవెల్ ఆఫ్ చెస్ట్
ఇంటర్వైనింగ్ ఆల్ ద ఫింగర్స్ ఎక్సెప్ట్ ఇండెక్స్ ఫింగర్స్ తప్ప అన్ని ఫింగర్స్ ఒకదాని మీద ఒక రేసి 2 చేతులు ఎక్స్టెండింగ్ ఇండెక్స్ ఫింగర్ స్ట్రేట్ అప్ అండ్ టచింగ్ ఈచ్ అదర్. ఉత్తర బోధి ముద్ర ఇది పర్ఫెక్షన్కి ఉంటుంది. దిస్ ముద్ర ఈజ్ నోన్ ఫర్ ఛార్జింగ్ వన్ విత్ ఎనర్జీ. ఉత్తర బోధి వచ్చేసి సూపర్ ఎన్లైట్మెంట్, ఛార్జింగ్ వన్ విత్ ఎనర్జీతో ఛార్జ్ చేస్తున్నట్టు అంటాము. పర్ఫెక్షన్కి ఇది. శక్యముని బుద్ధ లిబరేటర్ ఆఫ్ నాగాస్ ప్రజెంట్ దిస్ ముద్ర. శక్యముని బుద్ధ ఉంటాడు కదా, శక్యముని బుద్ధ లిబరేటర్ ఆఫ్ నాగాస్. ఈ ముద్రని ప్రజెంట్ చేశాడు. శక్యముని బుద్ధ ప్రజెంటెడ్ విచ్ ముద్ర అంటే ఉత్తర బోధి. శక్యముని బుద్ధ ఎవరు అంటే లిబరేటర్ ఆఫ్ నాగాస్. వారద ముద్రలో మనం చూసే ఉంటాం ఇది. ఇట్ ఇండికేట్స్ చారిటీ, కాంపాషన్ ఆర్ గ్రాంటింగ్ విషెస్. ఒక రైట్ హ్యాండ్ ఏమో పైకి, ఒక రైట్ ఆర్మ్ ఏమో ఒకటేమో అందరికి ఇలా చూపిస్తున్నట్టు ఉంటుంది, ఇంకోటేమో కిందికి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఎక్స్టెండెడ్ టు ద ఫ్రంట్. ఇట్ కెన్ బి లెఫ్ట్ హ్యాండ్ గెస్చర్ యాజ్ వెల్. ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి పెడితే ఇది. త్రూ ద 5 ఎక్స్టెండెడ్ ఫిగర్ దిస్ ముద్ర సిగ్నిఫైస్ 5 పర్ఫెక్షన్స్. ఇందులో వారద ముద్రలో కూడా 5 పర్ఫెక్షన్స్ ఉన్నవి. జెనరోసిటీ, మొరాలిటీ, పేషెన్స్, ఎఫోర్ట్ అండ్ మెడిటేషన్. ఒకటేమో ఇలా పైకి ఉంటుంది ఇక్కడ, ఇంకొకటేమో కిందికి ఇలా ఉంటుంది. ఈ 5 ఫింగర్స్ వచ్చేసి జెనరోసిటీ, మొరాలిటీ, పేషెన్స్, ఎఫర్ట్, మెడిటేటివ్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ సింగిస్తుంది. కారణముద్ర ఇది ఇంపార్టెంట్. కారణముద్ర అంటే వార్డింగ్ ఆఫ్ ఈవిల్. మన దగ్గర ఏదైనా ఈవిల్ రాకూడదు అంటే ఇది కారణముద్ర పెడతాడు. ఇది ఏం లేదు, హ్యాండ్ హారిజాంటల్ ఆర్ వర్టికల్గా పెట్టి ఇండెక్స్ ఫిగర్ని ఇంకా లిటిల్ ఫిగర్ని పైకి పెట్టి మిగతాది తంబు ఫిగర్తో మిగతా 2 హ్యాండ్స్ని కట్టుకోవాలి. ఇది భాషా సినిమాలు రజనీకాంత్ దగ్గర. ఎక్స్పెలింగ్ డెమన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీ. ఇది నెగిటివ్ డెమోన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీని వేస్తారు అన్నట్టు. ఆబ్స్టకల్స్ని తీసేస్తుంది, నెగిటివ్ థాట్స్ని తీసేస్తుంది. నెక్స్ట్ ఇదేది కారణముద్ర అంటే డెవిల్స్ని తీసేస్తుంది. వజ్రముద్ర ఈజ్ బెటర్ నోన్. ఇది కొరియాలో, జపాన్లో తెలిసి ఉంటుంది. కొరియాలో, జపాన్లో వజ్రముద్ర. వజ్రం అంటే ఏంది? నాలెడ్జ్. వజ్రం అంటే నాలెడ్జ్. విట్ అంటే లెర్నింగ్. వితార్క అంటే లెర్నింగ్. వజ్రం నాలెడ్జ్. నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? కొరియాలో, జపాన్లో హైయెస్ట్ ఉంది కదా ఇప్పుడు కూడా అలా. The erect forefinger of the left hand is held in the fist of the right hand. Forefinger of the left hand ni fist of the right hand కట్టుకొని. It is seen in the mirror inverted form also. Knowledge or supreme wisdom. Knowledge is represented by the forefinger and the fist of the right hand protects it. Okay, knowledge ఇట్లా ఉంటే ఇది నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా. వజ్ర. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి భూమి స్పర్శ ముద్రలో వచ్చేసి ఏం లేదు, ఒక హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ఏమో టచింగ్ ద ఎర్త్ ఉంటుంది. ఇక్కడ బ్లూ బుద్ధ ఉంటాడు. బ్లూ బుద్ధ వచ్చేసి అక్షోబియా అంటాం బ్లూ బుద్ధని. బ్లూ బుద్ధ ఇది ఆల్సో నోన్ ఎస్ వాట్? అక్షోబియా. ఇంపార్టెంట్. భూమి స్పర్శ ముద్ర ఇది ఎప్పుడంటే మూమెంట్ బుద్ధ అటెనింగ్ ఎన్లైట్మెంట్. ఎర్త్ని అటెనేషన్, ఎర్త్కి నేను నిజం చెప్తున్నాను, ఇట్లా ఎర్త్కి అలా తాకుతారుగా అలా. నెక్స్ట్ వచ్చేసి ధ్యాన ముద్ర. ఈ ధ్యాన ముద్రని సమాధి అని అంటారు, యోగి అని అంటారు, యోగా అంటారు, లాస్ట్ ఇంకా యోగా. ఇది ఏంటంటే ఒక హ్యాండ్లో ఒక హ్యాండ్ వేసేసారు,
ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఒక హ్యాండ్లో ఒక హ్యాంగ్ చేసినప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్నే అటైన్మెంట్. ఇక్కడ స్పిరిచువల్ వచ్చేసాడు, ధ్యానం చేసేసాడు. ధ్యానం చేసేసాక స్పిరిచువల్ పర్ఫెక్షన్ వచ్చేసింది. ఫైనల్ మెడిటేషన్ బోడీ ట్రీ. అప్పుడు ఇది వితార్క ముద్ర ఏంటంటే టీచింగ్ అండ్ డిస్కషన్ ఇంటలెక్చువల్. అప్పుడు ఇది